హాయ్ అండి. ఈరోజు కథ చిక్కుముడి 4 సంధ్యారాగం పార్ట్ 2. ప్రతిరోజులా కాకుండా ఈరోజు మాత్రం సంధ్య భర్త ఇంట్లోకి అడుగుపెట్టగానే సంధ్య చిరునవ్వుతో, ఏం శ్రీవారు, ఈరోజు చేతులు ఖాళీగా ఉన్నాయి, ఏం మద్యం బాటిల్ తీసుకురాలేదా అని సంధ్య అనేసరికి భర్త నెమ్మదిగా తలూపాడు. అమ్మయ్య, రండి రండి, నేను ఇవాళ మీకు ఒక మంచి ఫ్లేవర్ డిష్ చేశాను. మీరు ఈరోజు మందు తాగకపోయినా ఆ మందుని మరిపించే మంచి డిష్. అతడు సంధ్య వంక ఆశ్చర్యంగా చూస్తాడు. ఆమె అతడి ముందు ఒక ప్లేట్ ఉంచుతుంది. నువ్వు తాగినప్పుడు నన్ను కాదు, నీ శరీరాన్నే గాయపెట్టుకుంటున్నావు. కానీ తాగకుండా నాతో ఉంటే నీ ప్రేమ, నీ మాట, నీ చూపు ఇవన్నీ తిరిగి నాకు లభిస్తాయి. నిన్ను తాగొద్దని కోరడం కాదు, నాతో ఉండమని అడుగుతున్నాను అని సంధ్య చెప్పేసరికి ఆమె మాటలు తక్కువే అయినా లోతుగా అనిపించాయి అతని భర్తకు. తన గుండెని తాకాయి. ఆ రాత్రి రాఘవ్ మొహం మీద మౌనం మాత్రమే, మనసులో మాత్రం మాటల తుఫాను చెలరేగుతోంది. సంధ్య తీపి మాటలతో రాఘవ్ మనసును తాకింది. కోపంగా కాదు, ప్రేమగా. ఆహారం ద్వారా కూడా ప్రేమను చొప్పించవచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. గిల్ట్ లేదా మొహమాటం ద్వారా కాకుండా ఫుడ్ ద్వారా, ప్రేమ ద్వారా మనిషిని మార్చొచ్చు కూడా. ఆ తర్వాత రోజు సంధ్య ఇంకా బాగా ఆలోచించి తన భర్తను ఇంకా మార్చుకోవాలని ఒక అడుగు ముందుకు వేసింది. ఏంటంటే అసలు తన భర్త ముందుకు బానిసవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుంది. రాఘవ మునిపెన్నడూ తాగేవాడు కాదు, కానీ ఒకసారి అతను పనిచేస్తున్న సంస్థ అకస్మాత్తుగా మూసివేయబడింది. ఊహించని ఆ ఆర్థిక దెబ్బ అతని ఆత్మవిశ్వాసాన్ని బద్దలు కొట్టింది. ఆ సమయంలో అతనికి కొంత ఓదార్పు, ఆదరణ అవసరమయ్యింది. కానీ అతని బాధను పంచుకోవడం ఎప్పుడూ కష్టమే. ఎవరితోనూ పంచుకునేవాడు కాదు. మౌనంగా ఉండే అతను తన బాధను బయటపెట్టలేకపోయాడు ఎవరి దగ్గర కూడా. ఆ మౌనం మద్యం రూపంలో మాత్రమే కదిలింది. మందుమత్తులో తాత్కాలికంగా మర్చిపోయే స్వేచ్ఛ ఉందని అతనికి అనిపించింది. ఆ స్వేచ్ఛే అతన్ని ఈరోజు అజ్ఞానంగా ఆలోచించేలా, అజ్ఞానిలాగా చేసింది. పెళ్లి తర్వాత బాధ తన భార్యకు చేరినప్పటికీ రాఘవ దాన్ని గ్రహించలేకపోయాడు. ఆమె కన్నీళ్లే కనిపించాయి, కానీ తాగిన మత్తులో వాటి విలువ అతనికి ఏమాత్రం తెలియలేదు. రాఘవలో ఎంతో కొంత మార్పొచ్చి తాగుడు మానినా అతను లోపల తాగుడు మానేసి చాలా బాధపడిపోయి నలిగిపోతున్నాడని ఆమె గమనించింది. ఒక్కసారి అతను తన మీద చూపిన నమ్మకాన్ని గుర్తు చేసుకుంది. ఇప్పుడు అది తన వంతయింది. అతనికి తిరిగి తనకి తాను మనగలిగే స్థితిని తాను ఇవ్వాలనుకుంది. అందుకోసం ఆమె ఏం చేయాలా అని బాగా ఆలోచించింది. అందుకోసం ఆమె తన చిన్ననాటి స్నేహితురాల్ని సంప్రదించింది. ఆమె ఒక ప్రింటింగ్ ప్రెస్ లో మేనేజర్గా పనిచేస్తోంది. రాఘవ్కి కలిగిన డిజైన్ టాలెంట్ను ఆమె గుర్తుపెట్టుకుంది. సంధ్య ఆమెను కలిసి తన పరిస్థితి, తన జీవితం, రాఘవ పరిస్థితి అన్నీ ఆమెకు చెప్పింది. రాఘవ టాలెంట్ ఆమెకు కూడా తెలుసు. ఆ టాలెంట్ని గుర్తుపెట్టుకుని ఆమె జూనియర్ డిజైనర్ అసిస్టెంట్ ఉద్యోగం ఒకటి ఉంది, రాఘవ చేస్తాడా సంధ్య అని అడిగింది ఆమె. ఆమె అలా మాట్లాడుతుంటే సంధ్యకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. చాలా థ్యాంక్స్ అని ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. రాఘవ ఈ ఉద్యోగంలో కంపల్సరిగా చేసి తన పేరు నిలబెట్టుకుంటాడని మాట కూడా ఇచ్చి వచ్చింది. ఇదే విషయం సంధ్య అదే రోజు రాత్రి రాఘవకు చెబుతుంది. రాఘవ, ఒక సంస్థ వాళ్ళు డిజైనింగ్ కోసం ఒక సంస్థని ఓపెన్ చేస్తున్నారంట. దానికి జూనియర్ అసిస్టెంట్ డిజైనింగ్ పోస్టు ఖాళీగా ఉందని చెప్పారు. దానికి నువ్వైతే కరెక్ట్గా సరిపోతావు. అడిగి వచ్చాను. తప్పకుండా ఉద్యోగం ఇస్తానని నిన్నొకసారి వచ్చి కలవమని చెప్పారు. మళ్ళీ కొత్తగా ఈ పని మొదలు పెడితే మన జీవితం బాగుంటుంది రాఘవ అనేపాటికి రాఘవ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా సంధ్య వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. రాఘవ, నేనొక్కదాన్ని నీ మీద నమ్మకంగా ఉంటే చాలదు. మన భవిష్యత్తు పునాది మారడానికి నీకొక ఉద్యోగమే చాలదు. ముందు నీ నడక మారాలి
అది తెలుసుకో రాఘవ. ఈ మాటలు విన్న రాఘవ అసలు మందు జోలికి వెళ్లకుండా 3 రోజులు అలాగే ఉన్నాడు. సంధ్యకు ఒక చిన్న విజయంలాగా అనిపించింది. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక సంధ్య తన గుండెల్లో ఉన్న మాటలు చెబుదామని అనుకుంది రాఘవకి. వేడి వెన్నెల గదిలో ఒదిగి ఉంది. టేబుల్ మీద ఒక చిన్న దీపం వెలిగించింది ఆమె. ఇంతలో రాఘవ వచ్చాడు బెడ్రూంలోకి. రాఘవ ఒక పుస్తకాన్ని తీసుకుని కూర్చున్నాడు. ఆమె నెమ్మదిగా వెనకాల నుంచి వచ్చి అతని భుజాల మీద చేయి వేసింది. అతని భుజాల మీద చేయి వేసి, సంధ్య, రాఘవ నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ చూపుల్లో మద్యం మత్తి కాదు, ప్రేమ మత్తి కనిపించింది. సంధ్య మాటలకు అతడు ఆ పుస్తకాన్ని మూసి ఆమె వైపు చూస్తాడు. ఆమె కళ్ళల్లో ఈరోజు నీళ్లు లేవు, కానీ మాటల్లో ఆమె తడిసిపోయింది. రాఘవ, ఈరోజు నువ్వు తాగలేదు. నాకెలా ఉందో తెలుసా? ఒక మంచి వాతావరణం, అంటే గడ్డలు కట్టే చలిలో ఓ కమ్మని కాఫీ తాగినంత ఆనందంగా ఉంది ఈరోజు నాకు. నువ్వు తాగొచ్చి అరచినా మౌనంగా ఉన్నా ఒకప్పుడు నా గుండెకి గాయం అయ్యేది, కానీ ఇప్పుడు అది నాకు ఒక ప్రేమ గలంగా వినిపిస్తోంది రాఘవ అనేసరికి రాఘవ నెమ్మదిగా, నువ్వు నన్ను తాగొద్దంటూ ఒక్కసారి గట్టిగా అడిగేలోపే నీ మౌనం నన్ను తాగింది సంధ్య. నన్ను నేనేంటో తెలుసుకోవడానికి ఒక అవకాశం కనిపించింది. ఆ మాటలకు ఆమె అతని చేతిని పట్టుకుంది. నీ చేతుల్లో మద్యం బాటిల్ కాకుండా నా చెయ్యే ఉండాలి రాఘవ. ఒక్క విషయంలో నన్ను కించపరచవద్దు. నాకు నీ ప్రేమ చాలు. ఇదే ప్రేమతో, ఇదే నమ్మకంతో నేను ఇప్పటిదాకా నీ చెంతనే ఉన్నాను. తెలుసుకో రాఘవ అని సంధ్య చెప్పేపాటికి రాఘవ నిశ్శబ్దంగా వారు మాట్లాడకుండా ఆమె మోకాళ్లపై తలవాల్చుకున్నాడు. ఆమె చేతి వేళ్లు అతని జుట్టులో నెమ్మదిగా నడిపాయి. అది ప్రేమ గీతం, ఒక మాటలు లేని సంగీతం, ఓ సంధ్యారాగం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నేళ్ళు మద్యం తాగుతూనే ఉన్నాను. నేను మందుకు బానిసయి నన్ను నేనే మర్చిపోయాను. నా భార్య ప్రేమను కోల్పోయాను. తనను కన్నీళ్లకే అప్పచెప్పేశాను. నాలాంటి దురదృష్టవంతుడు ఏ భార్యకు భర్తగా రాకూడదు అంటూ రాఘవ ఇన్నాళ్ళు ఆమె తన నుంచి కోల్పోయిన ప్రేమను ఇహ నుంచైనా ఆమెకు అందించాలనుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచి రాఘవ ఎలా మారతాడు? ఉద్యోగానికి వెళ్తాడా? వెళ్తే అక్కడ తన్ను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? ఉద్యోగం చేస్తూ మళ్ళీ మందుకు బానిస అవుతాడా? సంధ్యను గెలవగలుగుతాడా? పార్ట్ 3లో చూడండి.